యుద్ధభూమి మధ్యలో పాండవుల వైపు ముందుగా శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ శంఖాలను ఊదారు. ఆ తర్వాత రాజ్యనాయకుడు యుధిష్ఠిరుడు ముందుకు వచ్చాడు. తన కాంతివంతమైన ముఖంతో, శాంతమైన స్వభావంతో, కానీ గంభీరమైన ధర్మబలంతో అతను తన అనంత విజయం అనే శంఖాన్ని ఊదుతాడు. ఆ శంఖధ్వనితో ఆకాశం మారుమోగుతుంది. అది యుద్ధరంగానికి శాంతి స్ఫూర్తినిచ్చేలా, కానీ ధర్మానికి శక్తినిచ్చేలా వినిపించింది. సైనికులందరూ ధర్మరాజు యుధిష్ఠిరుడు స్వయంగా సిద్ధమయ్యాడు అని ఉత్సాహంతో గర్జించారు. తర్వాత అందమైన యోధులు, జంట సోదరులు నకులుడు మరియు సహదేవుడు తమ రథాలపై నిలబడి ఉన్నారు. నకులుడు తన సుఘోష అనే శంఖాన్ని మోగించాడు. అది మధురంగా, స్పష్టంగా వినిపిస్తూ సైనికుల మనసులో ధైర్యాన్ని నింపింది. సహదేవుడు కూడా తన మణిపుష్పిక అనే శంఖాన్ని మోగించాడు. ఆ ధ్వనితో పర్వతాలే ప్రతిధ్వనించాయి. ఇలా పాండవుల 5 అన్నదమ్ములు తమ శంఖంతో యుద్ధ ప్రారంభానికి సిద్ధమయ్యారు. ప్రతి శంఖం ధర్మశక్తిని, ఒక ఆత్మస్థైర్యాన్ని సూచించింది.